దేవ పశ్చ నీ వాక్యలోకి వెళ్తున్నాం దేవా, నీ వాక్కు ద్వారా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా 7వ అధ్యాయము 16వ వచనం. इर्मिया की पुस्तक 7वां अध्याय 14वां वचन. ఇర్మియా 7వ అధ్యాయము 16వ వచనం. इर्मिया पुस्तक 7वां अध्याय 14. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరపెట్టనైనను ప్రార్థనైనను చేయకుము. నన్ను బతిమాలు కొనుము, నేను నీ మాట వినను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయించిన క్రియలను నీవు చూచున్నావు గదా. 19వ వచనం. 19వ వచనం. నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇదే యెహోవా వాక్కు. చాలండి. హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ దేవుడు खुदा సెలవిస్తున్నాడు, ఇక ప్రార్థన చేయకు, यो कहता है कि प्रार्थना ना करो, మనుషుల కొరకు మొరపెట్టకు. मनुष्यों के लिए जो विनती ना करो, ఎందుకంటే వాళ్ళు పాపము వైపు తిరిగి ఉన్నారు. क्योंकि वे पाप की ओर पलटे हुए हैं. ఎన్నిసార్లు చెప్పినా కూడా, चाहे कितनी बार उनसे कहे, ఎంతగా దేవుడు వాళ్ళ పట్ల కార్యము చేసినా కూడా, चाहे खुदा कितना ही उनके प्रति कार्य करे, దేవుని యొక్క రుచి చూసి ఉన్న ప్రజలు, वे खुदा का स्वाद चखकर जानने वाली जो प्रजा है, శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడిని खुदा ने उनको उनके दुख तकलीफ मुसीबतों से बाहर निकाला है. మరిచిపోయి తిరిగి పాపము వైపు తిరిగి, वैसे खुदा को भूलकर फिर पाप की ओर पलटकर ఆ దారి తప్పిపోయిన ప్రజల కొరకు ఇక ప్రార్థించకు. वो प्रजा जो रास्ता भटक गई, ऐसी प्रजा के लिए अब तुम प्रार्थना मत करो कहते हैं. ఎందుకంటే వాక్యము ప్రతిసారి మనము क्योंकि वचन को हर बार हम ఎడతెగక ప్రార్థించు, यह कहकर सुनते हैं कि वे बिना रुके बिना थके प्रार्थना करो. కానీ ఇక్కడ దేవుడే అంటున్నాడు, ఇక ప్రార్థించుకు వారి కొరకు. लेकिन अब प्रभु ये कहता है कि जो उनके लिए प्रार्थना है ना करो तुम. మరి ఎందుకని దేవుడు ప్రార్థించొద్దు అంటున్నాడు? इसलिए खुदा कहता है कि उनके लिए प्रार्थना ना करो, ఎందుకంటే क्योंकि ఆ ఒక్క ప్రార్థన ద్వారా उस एक प्रार्थना के द्वारा ఎన్నోసార్లు దేవుడు ఇశ్రాయేలుని క్షమించాడు. खुदा ने कितनी बार उनको जो क्षमा किया है. అందరి ప్రార్థన ద్వారా కాదు, सबकी प्रार्थना के द्वारा नहीं, కానీ ఒక్క వ్యక్తి ప్రార్థన ద్వారా దేవుడు ఇశ్రాయేలుని క్షమించాడు. लेकिन उस एक व्यक्ति की प्रार्थना के कारण खुदा ने इस्राएल को क्षमा किया है. ఇప్పుడు తిరిగి దేవునికి కోపము పుట్టించేదాకా, अब फिर वो खुदा को गुस्सा दिलाए जैसा, దేవుని యొక్క ఉగ్రత దిగే వరకు जो खुदा का प्रकोप उतर कर आए, इस तरह వారు से దేవుని వైపు తిరగకుండా वे खुदा की ओर ना पलटते हुए మళ్ళీ పాపము వైపు తిరిగి ఉన్నారు. కాబట్టి वे फिर पाप की ओर पलटे हुए हैं. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా ఉగ్రత వరకు వచ్చింది, कहता है खुदा अब मेरे प्रकोप तक ही आ चुका है, ఇక ప్రార్థించకు. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా యొదుట నిల్వబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. చాలండి. హల్లెలూయా, हालेलुया. దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా ఇద్దరు మనుషుల గురించి మాట్లాడాడు. यहाँ पर खुदा खास तौर पे दो व्यक्तियों के विषय में कहता है. మరి దేవా వీళ్ళు నశించిపోతారే, क्या खुदा ये लोग जो नाश हो जाएंगे, మరి వీరి గురించి ప్రార్థించొద్దు, इनके लिए प्रार्थना मत करो कहते हैं. వాళ్ళని వెళ్ళగొట్టుము అంటున్న దేవుడు. उन्हें भगा दो कहता है खुदा. మరి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, फिर खुदा वहीं कहता है, మోషే కానీ సమూయేలు కానీ నిలబడి వాళ్ళ కొరకు ప్రార్థించినా
కూడా నేను క్షమించను అంటున్నాడు. अगर मूसा हो या शमूएल वहां खड़े होकर उन लोगों के लिए प्रार्थना करेगा तो भी नहीं मैं सुनूंगा कहता మరి है। మోషే సమూయేలు मूसा और शमूएल మరి ఏం చేశారు? क्या किया वे लोगों ने? కానీ దేవుడు ప్రత్యేకంగా వారిద్దరి పేర్లు పెట్టి వారు నిలబడ్డా కూడా నేను వినను అన్నాడంటే खास तौर पे अगर दो वो व्यक्ति खड़े रहेंगे तो भी मैं नहीं सुनूंगा क्या कहा, तो किस लिए कहा है? వారు ఎంతగా దేవునికి ప్రార్థించుండొచ్చు. वे देखो कितना खुदा से वे लोगों ने प्रार्थना किए होंगे। ఈ రోజుల్లో మనం ప్రార్థిస్తున్నాము, आज के दिनों में हम प्रार्थना करते हैं, గంట ప్రార్థిస్తున్నాము, 2 గంటలు ప్రార్థిస్తున్నాము. 1 घंटे कर रहे हैं हम प्रार्थना, 2 घंटे कर रहे हैं। కానీ అందులో ఎంత సమయం అని మరి వరకు మనము ఇతరుల కొరకు ప్రార్థిస్తాము. फिर उसमें कितना समय हम दूसरों के लिए प्रार्थना करते हैं। ఒక 2 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నువ్వు ఎంత సమయం ఇతరుల గురించి ప్రార్థిస్తావు? अगर 2 घंटा उपवास रखकर प्रार्थना करते हो, उस 2 घंटों में कितने समय दूसरों के लिए प्रार्थना करते हो? ఎంత సమయము నీ కొరకు ప్రార్థిస్తావు? और कितना समय तुम अपने लिए प्रार्थना నీ करते हो? కుటుంబము కొరకు ప్రార్థిస్తావు, अपने परिवार के लिए प्रार्थना నీ करते हो, అవసరతల కొరకు ప్రార్థిస్తావు. अपनी जरूरतों के लिए प्रार्थना करते हो। ఎంత సమయం ఇస్తాం మనం అందరి కొరకు ప్రార్థించడానికి? हम सब लोगों के लिए प्रार्थना करने के लिए कितना समय देते हैं? ప్రతిరోజు నువ్వు ప్రార్థించే ప్రార్థనలో ఒక 15 నిమిషాలైనా అందరి కొరకు ప్రార్థిస్తావా? प्रतिदिन की तुम्हारी प्रार्थना में 15 मिनट क्या तुम दूसरे लोगों के लिए प्रार्थना करने में बिताते हो? నీ కొరకు ఎంత సమయం ప్రార్థిస్తావు? तुम अपने लिए करने पर जो कितने समय करते हो प्रार्थना? ఉపవాసం ఉంటాము, उपवास रखते हैं हम, మెడిటేషన్లు చేస్తాము, चाहे मेडिटेशन प्रार्थना करते हैं, ఎవరి కొరకు చేస్తున్నాము? किसके लिए हम करते हैं? 2 రోజులు నీ కొరకు చేస్తే ఒక రోజు ఇతరుల కొరకు చేస్తావా? 2 दिन तुम अपने लिए करते हो तो क्या 1 दिन जो एक दूसरों के लिए करते हो? ఈ కాలంలో మనిషి इस जमाने में इंसान వాళ్ళ అవసరతల కొరకు చాలా నిమగ్నం అయిపోయి ఉన్నారు. वो अपनी जरूरतों में जो बहुत ही ज्यादा निमग्न हो चुके हैं। కానీ ఇక్కడ మోషే సమూయేలు అని यहाँ पर मूसा और शमूएल के దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వారి జీవితం అటువంటిది. खुदा उनके विषय में बात कर रहा है, माने देखो उनका जीवन उस प्रकार का మరి है। మోషే సమూయేలు ఎటువంటి ప్రార్థన చేశారు? मूसा और शमूएल ने किस प्रकार की प्रार्थना की है? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. मूसा जो वो खुदा से मुखान्मुख बात किया करता మరి था। దేని గురించి మాట్లాడేవారు? किस विषय में वो बात किया करता था? ఈ రోజులో దేవుడు వచ్చి నీతో మాట్లాడితే ఏం అడుగుతావు? आज के दिन अगर खुदा को तुमसे बात करे तो तुम किस विषय में मांगोगे खुदा से? ఉపవాసము చేసినప్పుడు దానియేలుతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలని కోరుకుంటారు. तुम जब उपवास प्रार्थना करते हो, दानियल से बात करने वाला खुदा वो मुझसे बात करेगा अगर तुम चाहते हो। అదే విధంగా మాట్లాడడానికే వస్తే నువ్వు ఏం అడుగుతావు? अगर उसी प्रकार से वो खुदा तुमसे बात करने के लिए आए तो तुम क्या कहकर मांगोगे उस खुदा से? పెద్ద లిస్ట్ ఆల్రెడీ ఉంటుంది మన దగ్గర. हमारे पास बहुत बड़ी सूची पहले से तैयार होती है उसके लिए। దేవుడు ఒకవేళ అడిగితే ఏమేం అడగాలి? खुदा का मुझसे मांगेगी तो है मैं क्या क्या मुझको खुदा से मांगना है? ఇల్లు అడగాలి, ఆస్తి అడగాలి, घर मांगना है, जो संपत्ति मांगना है, పిల్లల్ని అడగాలి, భర్తను అడగాలి, భార్యను అడగాలి. पति के लिए मांगना है या पत्नी के लिए या बच्चों के लिए मांगना है के कर? నీకు ఒక 2 నిమిషాలు ఉంది అడగడానికి, త్వరగా అడుగు అంటే ఏం అడుగుతావు? खुदा तुमसे कहे तुम्हारे पास 2 मिनट है मांगने के लिए मुझसे, तो क्या कहकर मांगोगे तुम खुदा से? నీకు నీ పొరుగు వారి గురించి గుర్తొస్తుందా? क्या तुमको अपने पड़ोसी के विषय में याद आएगा उस वक्त? రాదు. नहीं आएगा। ఎందుకు రాదు? क्यों नहीं आएगा? దేవుడు మనకిచ్చిన నూతన నిబంధనలో అన్ని కలిపి ఒకే ఆజ్ఞ ఇచ్చాడని సామాన్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు. नहीं नहीं, हमें खुदा ने हमको सारी आज्ञा को मिला के एक आज्ञा दी है। सामना हमेशा इस विषय में कहते हैं। ఏంట ఆజ్ఞ? क्या है वो आज्ञा? ఆ? నిన్ను వలని तुम अपने पड़ोसी को अपने समान ప్రేమించు. प्रेम रखो। కానీ మనము लेकिन हम నీ కుటుంబాన్ని ప్రేమించుకో. तुम अपने परिवार से ही प्रेम रखो। తప్పని నేను చెప్పట్లేదు, ये गलत है कि मैं అది नहीं कहती దేవుడు हूँ। నీకు ఇచ్చింది. वो खुदा ने तुमको दिया నువ్వు है। తప్పకుండా ప్రేమించాలి, నువ్వు తప్పకుండా వాళ్ళకి కావాల్సిన దాని కొరకు ప్రార్థించాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. जरूरी है कि तुम्हें अपने परिवार से प्रेम करना है, उनकी जो कुछ भी जरूरत है उसके लिए तुम्हें प्रार्थना करनी है, अपने परिवार की हिफाजत तुमको करनी है। కానీ దానితో పాటు దేవుడు నీకు ఇంకొక బాధ్యతనిచ్చాడు. उसके साथ साथ खुदा ने तुमको एक जिम्मेदारी ఈ दिया రోజు है। నిన్ను రక్షణలోకి దేవుడు పిలిచాడంటే आज के दिन खुदा ने तुमको उद्धार में बुलाया है, माने ఎవరో ఒకరు నీ కొరకు విజ్ఞాపనము చేశారు కాబట్టి నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావు. कोई ना कोई तुम्हारे लिए विनती प्रार्थना किए हैं, तभी तो तुम यहाँ पर हो। అది మనకి ఆయన కృప ద్వారా వచ్చింది. यहाँ हमको अनुग्रह के कारण मिला మనము है। సంపాదించుకుంది కాదు, हमने कमाया नहीं है ये। మన యోగ్యతని బట్టి మనము సంపాదించుకుంది కాదు. हमारी योग्यता के कारण हमने वो कमाया नहीं కానీ है। పాపములో ఉన్నప్పటికీ దేవుడు ఆయన కృప ద్వారా పిలిచి మనల్ని నిలబెట్టాడు. हम पाप में रह रहे फिर भी खुदा उनके अनुग्रह के कारण हमको बुलाकर उन्होंने हमको खड़ा किया है। కాబట్టి మోషే యొక్క జీవితము చూస్తే मूसा के जीवन में अगर हम देखते हैं तो నిర్గమకాండము 32వ అధ్యాయము निर्गमन की पुस्तक 32वां अध्याय 30 ఇంకా 32వ వచనం.
30 और उसका 32वां वचन। మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏం అడిగాడంట? क्या क्या पूछता है? ఎప్పుడైతే మోషే లేనప్పుడు ఒక ప్రతిమను వాళ్ళ కొరకు వాళ్ళు చేసుకున్నారో, जब मूसा नहीं था तो उस प्रजा ने अपने आप के लिए जब वो एक प्रतिमा बना ली, తిరిగి వచ్చి చూసినప్పుడు ఆ ప్రజల్ని పాపములో చూసినప్పుడు और जब वापस जो है मूसा आकर देखता है उस प्रजा को पाप में, మోషే ఏం చేశాడంట? तो मूसा ने क्या किया? నేను మళ్ళీ తిరిగి వెళ్ళి దేవుని దగ్గర మీ కొరకు విజ్ఞాపనము చేస్తాను. मैं फिर जाऊंगा खुदा के पास, जाकर तुम्हारे लिए विनती करूंगा। దేవుడు ప్రార్థనను బట్టి క్షమిస్తాడేమో, खुदा मेरी कोई प्रार्थना के कारण शायद माफ कर दे। నేను మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తానని వెళ్ళి मैं फिर जाकर प्रार्थना करूंगा, ऐसा कहकर वो गया। ఏమని ప్రార్థించాడంట? और क्या कहकर प्रार्थना करता है? దేవా, తప్పిపోయారు, खुदा ये भटक गए हैं, క్షమించు ప్రభువా. आप इन्हें क्षमा कर दो खुदा। ఒకవేళ వీళ్ళ పేర్లు अगर खुदा इनके नाम నువ్వు ఈ గ్రంథములో నుంచి తీసివేస్తానంటే इस पुस्तक में से आप निकाल दोगे कि దేవా, నా పేరు కూడా వద్దన్నాడంట. जो है तो मेरा खुदा जो है मेरा नाम जो मिटा देता है। ఈ కాలంలో అటువంటి ప్రార్థన ఎవరైనా చేయగలుగుతారా? इस जमाने में ऐसी प्रार्थना कोई कर सकता है क्या? అంత ప్రేమ మనలో ఉందా? क्या उतना प्रेम है हम में? అందుకే దేవుడు అన్నాడు, నీలో ప్రేమ లేకపోతే నేను నిన్ను గుర్తించను. अगर तुम में प्रेम ना हो तो मैं तुझको नहीं पहचानता हूँ, कहता है కానీ खुदा। మోషే ప్రార్థించాడంట, लेकिन मूसा ने प्रार्थना किया है, వాళ్ళ పేరు లేకపోతే నా పేరు కూడా వద్దు, प्रभु अगर उनका नाम नहीं है तो मेरा नाम भी नहीं चाहिए నా प्रभु। పేరు కూడా రాయకు. मेरा नाम भी आप मत लिखो खुदा। కానీ దేవుడు ఏం చేశాడంట? लेकिन खुदा ने क्या किया? ఆయన ఒక్క ప్రార్థనను బట్టి దేవుడు వారిని క్షమించాడు. उस एक व्यक्ति की प्रार्थना के कारण खुदा ने उन सबको क्षमा किया है। మరొకసారి దేవుడు క్షమించాడు. फिर एक बार खुदा ने उनको क्षमा किया है। ఒక్కసారే కాదు, ఎన్నిసార్లు ఆ ఒక అధ్యాయం మొత్తం చదివినా కూడా, గ్రంథము చదివినా కూడా, जब तुम उस अध्याय को, वो उस पूरी ग्रंथ को पढ़ते हो तो कई बार ఎన్నోసార్లు మోషే అటువంటి ప్రార్థన చేశాడు. मूसा ने उस प्रकार की प्रार्थना उसने कई बार किया है। తప్పిపోయినప్పుడు जब वे भटक गए, ప్రజల పక్షమున మోషే దేవునికి మొరపెట్టాడు. प्रजा के पक्ष में रहकर मूसा ने जो है वो खुदा से गुहार लगाया है। మొండి ప్రజలు, ये जो बहुत ही ठीक प्रजा కఠిన है, హృదయులైనప్పటికీ कठिन हृदय वाले होने पर भी మోషే మధ్యవర్తి అయి నిలబడి దేవునికి మొరపెట్టాడు, దేవా క్షమించు ప్రభువా. मूसा एक मध्यस्थ व्यक्ति के समान खड़ा रहकर वो खुदा से विनती करता है कि खुदा आप इस प्रजा को क्षमा कर दो, कहकर నశించిపోకుండా కాపాడు ప్రభువా అని वे नाश ना हो इस कारण प्रभु आप उन्हें बचा लो, कहकर మోషే ఎన్నో సార్లు మొరపెట్టాడు. मूसा ने कितनी बार खुदा से विनती किया है। అలాగే చూస్తే उसी प्रकार से हम देखते हैं कि మరి మిరియాం విషయంలో కూడా मिरियाम के विषय में भी ఎప్పుడైతే దేవుని యొక్క శిక్ష తన మీదకి వచ్చిందో, जब खुदा का दंड उस पर आया है, అహరోన్ అది చూసి మోషేతో అన్నప్పుడు हारून ने जब वो देखकर मूसा से कहा, మోషే ఆ విషయంలో కూడా తిరిగి దేవునికి మొరపెట్టాడు, मूसा ने उस विषय में भी फिर से खुदा से विनती किया దేవా है క్షమించు ప్రభువా. कि खुदा आप इन्हें माफ कर दो। సంఖ్యాకాండంలో చూసినట్టయితే गिनती की पुस्तक में हम ये देखते हैं 12వ అధ్యాయము 13వ వచనము, उसका 12 अध्याय उसका 13 वचन। మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఒక మాట అనిందని, उन्होंने एक बात कही है कहकर, మరి మోషే మీద ఉన్న ప్రేమను బట్టి मूसा को जो उनका प्रेम है इस कारण, మరి మిరియాము శిక్షింపబడినప్పుడు जब मिरियाम को सजा मिली है, ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే? लेकिन मूसा यहाँ क्या करता है? తిరిగి తన కొరకు దేవునికి మొరపెట్టాడు, దేవా క్షమించు. वो मूसा मिरियाम के लिए फिर जो है खुदा से विनती करता है कि हे खुदा आप इसे क्षमा करो। ఎవరైనా మన శత్రువులు మన మీద అన్యాయం చేసినప్పుడు, जब कोई शत्रु हमारे साथ अन्याय करता है तो, తిరిగి దేవుని శిక్ష ఏదైనా వచ్చినప్పుడు जब वापस खुदा का दंड उन पर आता है तो, మొరపెట్టగలుగుతావా? దేవా నా శత్రుని క్షమించు. क्या तुम ये कहकर खुदा से विनती कर सकते हैं हे खुदा मेरे शत्रु को आप माफ कर दो कहकर? మనిషికి ఉన్న హృదయాన్ని బట్టి ఏం చేస్తాము? इंसान का जो दिल होता है उस कारण वो क्या करता है? వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళకి అది జరిగింది. उन्होंने अन्याय किया इसलिए उनके संग ऐसा हुआ है। కానీ మోషే యొక్క హృదయం అటువంటిది కాదు. लेकिन मूसा का हृदय उस प्रकार का नहीं है। క్షమించు ప్రభువా అని అడిగాడు. उसने मांगा खुदा से खुदा आप इसे क्षमा करो అందుకే कहकर। దేవుడు ప్రత్యేకంగా అక్కడ మాట్లాడుతున్నాడు, మోషే కానీ సమూయేలు కానీ నిలబడ్డా కూడా
कहते हैं इसलिए प्रत्येक के तौर पे कहते हैं चाहे मूसा हो या शमूएल खड़ा हो फिर भी మరి సమూయేలు యొక్క జీవితంలో కూడా చూస్తే మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనము हम शमूएल के जीवन में देखते हैं पहला शमूएल की पुस्तक 12 अध्याय उसका 23वां वचन నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరుద్ధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చాలండి, హల్లెలూయా हालेलुया। మరి ఇక్కడ సెలవిస్తున్నాడు ఏంటంటే यहाँ पर यह कहकर कहता है మీ కొరకు నేను ప్రార్థన చేయటము మానితే अगर मैं तुम्हारे लिए प्रार्थना करना छोड़ అది दूंगा నేను तो దేవునికి విరుద్ధంగా నడిచినట్టే. इसका मतलब मैं खुदा के विरोध में चल रहा हूँ। కాబట్టి మీకు ఒక మార్గాన్ని బోధించి मैं तुमको एक मार्ग को మీ सिखाकर కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా ఉంటాను. तुम्हारे लिए हमेशा प्रार्थना करने वाले व्यक्ति समान रहूंगा। మోషే ఇంకా సమూయేలు ఎటువంటి సమయంలో నిలబడ్డారో తెలుసా? मूसा और शमूएल किस प्रकार के समय में वो खड़े थे पता है क्या? మనుషులందరూ దేవునికి విరుద్ధంగా నిలబడ్డప్పుడు जब सारे मनुष्य खुदा के विरोध में खड़े हुए, వారికి వారు वे अपने आप से ఒక మార్గము తప్పిపోయి జీవించేటప్పుడు एक मार्ग से भटक कर जब वे लोग जी रहे थे, వాళ్ళని నడిపించే వారిగా మోషే ఇంకా సమూయేలు నిలబడ్డారు. उस प्रजा को चलाने वाले व्यक्ति के समान मूसा और शमूएल खड़े हुए हैं। మనుషులందరూ వ్యతిరేకంగా నిలబడినప్పటికీ, जब सारे लोग उनके विरोध में उठ के खड़े हुए, దూషించినప్పటికీ, चाहे उन्हें दूषित किया फिर भी, చెప్పిన మాటకి లొంగనప్పటికీ, कहीं भी बात को कहना ना मानने पर भी, పదే పదే తప్పు చేసి మళ్ళీ దేవుని యొద్దకు बार बार गलती कर फिर खुदा के पास మొరపెట్టు మొరపెట్టు మా పక్షాన మొరపెట్టు అని అడిగినప్పటికీ विनती करो हमारे पक्ष में खुदा से विनती करो के ऐसा मांगने पर भी తొలగిపోకుండా बिना हटे वो వారి కొరకు ప్రార్థించే వారిగా వారు నిలబడ్డారు. उन लोगों की खातिर प्रार्थना करने वाले व्यक्ति के समान वे दो खड़े हुए हैं। వాళ్ళ కొరకు ప్రార్థించేవారు కాదు, वे अपने आप के लिए प्रार्थना करने वाले नहीं, लेकिन ప్రజల పక్షమున మొరపెట్టే వారిగా వాళ్ళు నిలబడ్డారు. प्रजा के पक्ष में खुदा से विनती करने वाले लोगों के समान में खड़े रहे हैं। దేవునికి ప్రజలకు మధ్యన వాళ్ళు నిలబడ్డారు. खुदा के उस प्रजा के बीच में वे खड़े हुए हैं। ఇదిగో వీళ్ళు తప్పిపోయారు, देखो ये भटक गए हैं, ఈ శిక్ష వారి మీదికి వస్తుందన్నప్పుడు जब ये सजा ये दंड उन पर आएगा ये कहकर దేవుని ఎదుట మోకరించి వద్దు దేవా, जो है खुदा के आगे घुटने टेक खुदा को मना करते हैं। ఒకసారి నువ్వు చేసిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకో దేవా అని అడిగే వారిగా వాళ్ళు నిలబడ్డారు. खुदा एक बार जो आपने इनके साथ जो है जो वादा किया उसे आप एक बार याद करो प्रभु के, इस तरीके से खुदा से मांगने वाले वे लोग ఈ थे। రోజుల్లో కూడా और आज के दिनों में भी అటువంటి ప్రార్థన చేసేవారు ఉన్నారా? इस प्रकार की प्रार्थना करने वाले लोग हैं क्या? ప్రజల కొరకు మొరపెట్టేవారు ఉన్నారా? प्रजा के लिए विनती करने वाले लोग हैं क्या? పాపములో ఉన్నారు ప్రభువా క్షమించు, खुदा वे लोग पाप में आप उन्हें क्षमा करो प्रभु। తప్పిపోయి ఉన్నారు ప్రభువా, प्रभु वे भटक गए हैं, వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించడానికి, उनको एक मार्ग दिखाने के వాళ్ళని लिए, ఒక నీతి మార్గంలో నిలబెట్టడానికి उन्हें धार्मिकता के मार्ग पर चलाने के लिए। మనుషుల కొరకు నిలబడేవారు ఉన్నారా? क्या मनुष्यों के खातिर खड़े रहने वाला నీ कोई है क्या? కుటుంబం కొరకు కావచ్చు, चाहे वो तुम्हारे परिवार के लिए हो, తప్పిపోయి वो भटक गया మాట है, వినకుండా లోబడకుండా ఉండేవారు, जो है खुदा का जो है बात ना सुनने वाले, कहना ना मानने वाले, వారి కొరకు మొరపెట్టే వారిగా మీరున్నారా? क्या उनके लिए विनती करने वाले व्यक्ति समान तुम हो क्या? అటువంటి వారిగా ఉంటే अगर तुम वैसे व्यक्ति के जैसे हो దేవుడు तो మాట్లాడుతున్నాడు. खुदा यूं कहता है, నిర్గమకాండం 33వ అధ్యాయము निर्गमन की पुस्तक 33वां अध्याय 15 నుంచి 17 వచనాలు. 15 वचन से लेकर 17 वचन तक। మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీవు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాక యెహోవా నీవు చెప్పున మాట చెప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చాలండి, హల్లెలూయా. మరి మోషే చేసిన ప్రార్థనను బట్టి, मूसा की हुई प्रार्थना के कारण, మోషే అడుగుతున్న విజ్ఞాపనను బట్టి विनती जो गुहार करता है खुदा से, मूसा దేవుడు మోషేని ఏ విధంగా గుర్తిస్తున్నాడంట? खुदा जो मूसा को किस रीति से पहचानता है, మోషే దేవునికి ఏ విధంగా తెలుసంట? जो है मूसा को खुदा किस रीति से जानता है। చివరిగా చదవండి अंत में पढ़िएगा 17వ వచనం. 17 वचन। కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చాలండి, హల్లెలూయా. हालेलुया। నీ పేరును బట్టి
तुम्हारे नाम से నిన్ను ఎరుగుదునని యెహోవా చెప్పి ఉన్నాడంట. मैं तुझको पहचानता हूँ कहता है यहोवा ఏదో खुदा। ఒక మనిషిగా కాదు, किसी व्यक्ति के कहकर नहीं, ప్రత్యేకింపబడిన వాడుగా, प्रत्येकित किए हुए व्यक्ति ఆయనకు నమ్మకమైన వ్యక్తిగా, उनके लिए बड़ा ही भरोसेमंद वो నా व्यक्ति है ఇంటిలో कहकर, మోషే నాకు నమ్మకమైన వాడు, मेरे घराने में मूसा मेरे लिए सबसे भरोसेमंद है कहकर, పేరును బట్టి నిన్ను తెలుసుకుంటానన్నాడంట. उनके नाम से वो खुदा तुमको जानेगा పేరును पहचानेगा, బట్టి నిన్ను తెలుసుకుంటానన్నాడు. तुम्हारे नाम से खुदा तुमको जानेगा। కాబట్టి అటువంటి జీవితము ఆయన జీవించి ఉన్నాడు. కాబట్టి वैसा जीवन वो जिया है, इसलिए దేవుడు పిలిచినప్పుడు जब खुदा ने बुलाया, మరి ఆయన యొక్క లోపాలను బట్టి దేవా ఎలా అని అడిగిన మోషే जब उनकी कमियों के कारण जब जो है मूसा ने पूछा खुदा से कि कैसे होगा खुदा के, ఆయన యొక్క విజ్ఞాపన, ఆయన యొక్క ప్రార్థన మనుషులను నడిపించే విధానమును బట్టి దేవుడు మోషేని పేరును బట్టి పిలుస్తున్నాడు. जिस रीति से मूसा जो है प्रजा के लिए जो प्रार्थना वो विनती करता है, इस कारण उस मूसा को खुदा उसके नाम से पहचानता और उसको बुलाता మరి है। ఈ కాలములో तो इस जमाने में మరి ఎజెకియల్ एहेजकेल की पुस्तक में हम देखते हैं कि ఎజెకియలు 22వ అధ్యాయం 30వ వచనం, 27वां अध्याय उसका 30वां वचन, నేను దేశంను పాడు చేయకుండానట్లు ప్రాకారంను దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడవడని నేను ఎంతగా విచారించినను ఒక్కడైనను కనబడలేదు. అలాగే యెషయా 59:16వ వచనం, यशायाह 59वां अध्याय 15वां वचन, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. చాలను. హల్లెలూయా. మరి ఏమంటున్నాడు దేవుడు? क्या कहकर कहता है खुदा, ఒక మధ్యవర్తి లేకుండుట చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడంట. एक मध्यस्थ व्यक्ति नहीं है यह देखकर खुदा आश्चर्यचकित होता है। ఆయనకు ప్రజలకు మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ప్రార్థించేవాడు లేడని దేవుడు ఆశ్చర్యపడుతున్నాడంట. उस खुदा के प्रजा के बीच में खड़ा रहकर प्रार्थना करने वाले एक व्यक्ति नहीं है कहकर इस बात को देखो खुदा आश्चर्यचकित होता है। ఆయన శిక్ష ప్రజల మీదకు రాకుండా उस खुदा की सजा प्रजा पर ना आए कहकर ఎవరైనా మొర పెడతారేమో అని దేవుడు చూస్తున్నాడంట. कोई है जो विनती करेगा कहकर खुदा ये देख रहा है। కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు చూస్తున్నాడు. इस जमाने में भी खुदा देख रहा है। ये తప్పిపోయిన కుటుంబాలు ఎవరైనా ఒకరు నిలబడి ప్రార్థిస్తారేమో, भटके हुए परिवारों के लिए शायद कोई खड़ा होकर प्रार्थना करेगा, తప్పిపోయిన ప్రాంతాల్లో ఎవరైనా ఒకరు మధ్యవర్తిగా నిలబడి ప్రార్థిస్తారేమో, भटके हुए प्रांतों में शायद कोई एक व्यक्ति मध्यस्थ व्यक्ति बनकर प्रार्थना करेगा कहकर ఆయన శిక్ష రాకుండా ప్రజల కొరకు మొరపెట్టే వారిగా ఎవరైనా ఉంటారేమో. उस खुदा की सजा प्रजा पर ना आए, इस खातिर प्रजा के लिए प्रार्थना करने वाला शायद कोई होगा कि खुदा देख అని रहा है। దేవుడు చూస్తున్నాడంట. फिर खुदा देख रहा है। మరి అటువంటి వారిగా ఉండి ప్రార్థించడానికి, उस रीति समान वैसे व्यक्ति समान रहकर प्रार्थना करने के लिए అలాంటి ప్రార్థన చేసే వారిగా మనం ఉన్నామా? क्या हम वैसा प्रार्थना करने वाले व्यक्ति के जैसे हैं? ఎందుకంటే ఒక కుటుంబము రక్షింపబడాలన్నా, क्योंकि अगर एक परिवार अगर उद्धार ఒక पाना ప్రాంతము రక్షింపబడాలన్నా, या एक प्रांत अगर उद्धार ఒక पाना దేశము మారాలన్నా, या एक देश बदलना तो ఒక పాపి మారాలన్నా या एक पापी बदलना तो ఏముండాలంటే ఆ విజ్ఞాపన ప్రార్థన అనేది ఉండాలి. उसके लिए वो विनती वाली प्रार्थना होना जरूरी है। మనుషులు కొన్నిసార్లు ప్రార్థించి అలసిపోతారు. थोड़े बार मनुष्य जो वो प्रार्थना करके थक जाते हैं, తప్పిపోయిన కుటుంబాన్ని బట్టి भटक गए उस परिवार के कारण ఇక ప్రార్థన చేయను అనుకుంటారు, अब प्रार्थना नहीं करेंगे क्या सोचते हैं, లేదా ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి या అనుకుంటారు. सोचते कि और कितने साल करे कहकर। కానీ నీ ప్రార్థనే ఇంకా దేవుని యొక్క శిక్ష రాకుండా నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ యొక్క పట్టణమునికి కాపాడుతుంది. तुम्हारी प्रार्थना ही है जो तुम्हारे परिवार को तुम्हारे शहर को उस खुदा के प्रकोप से उस खुदा की सजा से अभी तक बचा कर रखा है। ఎందుకంటే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ నిలబడ్డామంటే కూడా क्योंकि आज के दिन आप हम यहाँ पर खड़े तो इसके लिए भी మన యొక్క పాపము క్షమింపబడిందంటే కూడా हमारे पाप क्षमा कर दिए गए हैं। तो మన इसके పట్ల लिए भी విజ్ఞాపనము చేసే వ్యక్తి ఒకరున్నారు. हमारे लिए विनती प्रार्थना करने वाला एक व्यक्ति है। యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనము, यूहन्ना की पुस्तक 15 अध्याय 9 वचन, యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం, यूहन्ना 17 अध्याय उसका 9 वचन, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. మరి ఎవరు మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నారంట? कौन हमारे लिए विनती प्रार्थना कर रहा ఆ है? యేసుక్రీస్తు वो यीशु मसीह, దేవుని యొక్క కుడి పార్శ్వమున वो खुदा के दाहिने ओर నీ रहकर కొరకు నా కొరకు ఎప్పుడు విజ్ఞాపనము చేస్తూ
అడుగుతున్నాడు. तुम्हारे और मेरे लिए वो हमेशा विनती प्रार्थना कर रहा है దేవా క్షమించు ప్రభువా, कि प्रभु आप ये क्षमा ఆయనకు करो। దేవుడు అప్పగించిన వారిని కొరకు खुदा ने जिनको उनके हवाले किया उन लोगों की खातिर నేను ప్రార్థిస్తున్నాను मैं प्रार्थना कर रहा हूँ। అని వాక్యము సెలవిస్తుంది. एक वचन यो कहता है, అంటే దేవుడు నీ కొరకు ఎల్లప్పుడూ అక్కడ విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. माने खुदा तुम्हारे लिए वहाँ पर हमेशा विनती प्रार्थना वो कर నువ్వు रहा है పడిపోకుండా ताकि तुम ना गिरो, నువ్వు చేసిన తప్పులు క్షమింపబడడానికి तुम्हारी झुकी हुई गलतियां माफ कर दी అన్నిటి जाए। విషయములో हर बातों के ఒక लिए మధ్యవర్తిగా విజ్ఞాపనము एक చేసేవారు. मध्यस्थ व्यक्ति के जैसे वो तुम्हारे लिए विनती प्रार्थना करने वाले। కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు అడుగుతున్నాడు, जो इस जमाने में भी खुदा ये कहकर मांगता है, సంఘముగా ప్రార్థిస్తూ कलीसिया के तौर पर प्रार्थना ఒక करते हुए మధ్యవర్తిగా నిలబడి एक मध्यस्थ व्यक्ति के तौर पे खड़े होकर దేవుని యందు నడిపించే వారిగా खुदा में लोगों को चलाने वाले व्यक्ति के ఉండడానికి जैसे, ఇటువంటి ప్రార్థన చేసేవారు ఉండాలి. उसके लिए इस तरह की प्रार्थना करने वाले लोग चाहिए। కాబట్టి इसलिए మరి ఇంతవరకు మన కొరకు అడుక్కుండొచ్చు, अब तक हमने हमारे लिए मांगा होगा, ఏది కావాలో जो कुछ भी चाहिए, ఏది ఏం చేయాలో जो करना है దేవుణ్ణి అడిగిండొచ్చు. खुदा से तुमने मांगा होगा। కానీ ఈ రోజు लेकिन आज के दिन దేవుడు అడుగుతున్నాడు, खुदा ये मांगता है, మరి నిన్ను దేవుడు పిలిచిందెందుకు, ఎన్నుకుందెందుకు, तुमको खुदा ने बुलाया किस लिए है, चुना నీకు किस దేవుడు लिए है, రక్షణ ఇచ్చిందెందుకు, तुमको खुदा ने उद्धार दिया किस लिए है, నీకు ఆయన కృప ద్వారా ఉచితంగా దేవుడు ఎందుకు ఇచ్చాడు, उनके अनुग्रह के द्वारा यह उद्धार मुफ्त में खुदा ने तुमको किस लिए दिया है। ఉచితంగా వచ్చింది ఏం చేయాలి, जब मुफ्त में आए तो उसका क्या करना है, तुमको ఎలా ఇవ్వాలి, कैसे देना है। నీకు ఏ విధంగా దేవుడు ఇచ్చాడో వారికి కూడా దేవుడు అదే విధంగా ఇవ్వాలి. तुमको जैसे खुदा ने दिया उनको भी उसी रीति से देना है। కానీ ఈ రోజు इसलिए आज के दिन దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాము, हम खुदा के पास किस लिए आते हैं। దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మర్చిపోయి మనము జీవిస్తున్నాము. हमने ये भूल गए कि खुदा ने हमको किस लिए बुलाया है, इस तरह से हम जी रहे हैं। దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, खुदा ने हमको क्या आज्ञा दिया है సర్వలోకానికి వెళ్ళి कि तुम सारी दुनिया में जाकर సువార్త ప్రకటించి सुसमाचार को प्रकट करके అందరిని ఏ విధంగా తయారు చేయమన్నాడు, सबको किस रीति से तैयार करने को ఆయనకు कहा ఒక है। శిష్యులుగా దేవుడు తయారు చేయమన్నాడు. उस खुदा के लिए चेलों के समान बनाने के लिए कहा है। కానీ మన విజ్ఞాపనలు ఏ విధంగా ఉన్నాయి, फिर हमारी विनतियां किस प्रकार से हैं, ఏ విజ్ఞాపనము చేస్తాము, हम कौन सी विनती करते हैं మన खुदा పిల్లల से। కొరకు మనం విజ్ఞాపనము చేస్తాము, ఏం చేస్తాము, हम हमारे बच्चों के लिए विनती करते खुदा से क्या कहकर करते हैं। పిల్లలకి ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే ఉపవాసం ఉండి తల్లులు ప్రార్థిస్తారు. बच्चों का कोई इंटरव्यू हो तो माँ उनके लिए जो उपवास रख के प्रार्थना करती है। ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే एक बार नौकरी आ जाने पर మళ్ళీ ఇంకొక ఉపవాసం వస్తుంది. ఎప్పుడు వస్తుంది, फिर एक और उपवास करना पड़ता है। कब करते हैं वो, ఎప్పుడు చేస్తారు, कब करते हैं। 20,000 జీతం పోయి 50,000 జీతం కావాలంటే చేస్తారు. 20,000 की तनख्वाह जाकर 50,000 तनख्वाह है, इसके लिए करते उपवास प्रार्थना। భర్తకి ₹1,00,000 జీతం కావాలంటే ఉపవాసము చేస్తారు. जय पति के लिए 1,00,000 रुपए उसकी तनख्वाह है, इसके लिए उपवास प्रार्थना करते हैं। ₹1,00,00,000 ఇల్లు కొనాలంటే ఉపవాసము చేస్తారు. 1 करोड़ का घर खरीदने के लिए उपवास प्रार्थना करते हैं। మెడిటేషన్లు చేస్తారు. मेडिटेशन प्रार्थना करते हैं। కానీ लेकिन మోషే సమూయేలు मूसा शमूएल ఎందుకొరకు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు, किस लिए वो खुदा की उपस्थिति में गए हैं। మోషే ఇంకా సమూయేలుకున్న ఆస్తి ఎంత, जय मूसा शमूएल की संपत्ति कितनी है, ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు, वे लोगों ने कितने करोड़ों कमाया है, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి. उनके पास कितनी बिल्डिंगें हैं। ఈరోజు మోషే ఇంకా సమూయేలు ఒక ఆస్తిని గురించి నువ్వు దేవుడు అడిగితే, अगर आज के दिन मूसा और जय शमूएल की संपत्ति के विषय में खुदा तुमसे पूछे तो ఎన్ని మంది లక్షల మందిని దేవాలు నడిపించారో అదే వాళ్ళ ఆస్తి అని నీకు తెలుస్తుంది. वे लोगों ने जितने लाखों लोगों को खुदा में चलाया है वे ही उनकी संपत्ति है, ये जान लो। అది వారు సంపాదించుకున్న ఆస్తి. यही है वो जो उन्होंने कमाया है संपत्ति उनके लिए। అంతకు మించి ఒక ఆస్తి సంపాదించుకున్నారు. ఏంటంటే उससे भी बढ़कर उन्होंने एक संपत्ति कमाई है। वो क्या है, దేవుని ఎదుట खुदा के आगे వీళ్ళు నిలబడి విజ్ఞాపనము చేస్తే ये लोग खड़े होकर जब खुदा से विनती करे तो వాళ్ళ యొక్క మనవి వినే వారిగా వాళ్ళు నిలబడ్డారు. उनकी प्रार्थना को सुनने वाला वो खुदा खड़ा है। ఈ इस రోజు रीति ఆయన से वो- సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థిస్తే దేవుడు నా మనవి వింటాడనే ఒక విశ్వాసము నీకుందా? आज के दिन में खुदा की उपस्थिति में घुटने टेक कर प्रार्थना करूंगा, खुदा मेरी विनती को सुनेगा, कहकर ये विश्वास तुम में है। నీ పేరును బట్టి దేవుడు నిన్ను గుర్తిస్తాడన్న విశ్వాసము నీకుందా? तुम्हारे नाम से खुदा
तुमको पहचानेगा क्या इस बात का विश्वास तुम में है? ఒక ప్రార్థన చేస్తే చాలు దేవుడు నాకు జవాబునిస్తాడనే విశ్వాసము నీకుందా? मैं एक प्रार्थना करूं तो काफी है खुदा मुझको जवाब देगा कि ये विश्वास तुम में है। కానీ మోషేకి ఆ విశ్వాసం ఉంది. लेकिन मूसा में वो विश्वास है। అన్నాడు నేను దేవుని వద్దకు వెళ్ళి విజ్ఞాపనము చేస్తాను, దేవుడు క్షమిస్తాడేమో. कहता है कि मैं खुदा के पास जाकर विनती करूंगा, शायद खुदा माफ कर दे। ప్రజల పక్షాన వెళ్ళి మొరపెట్టాడు. प्रजा के पक्ष में वो जाकर वहां पर विनती करता खुदा से। ఎవ్వరు వినని కాలంలో నిలబడ్డాడు. कोई भी ना सुनने वाले ऐसे समय में वो खड़ा हुआ। ఎవ్వరు లొంగని సమయంలో వాళ్ళు నిలబడ్డారు. कोई भी कहना ना माने ऐसे समय में वो जाकर प्रार्थना करता ఈ खुदा से। కాలంలో అనుకూలంగా ఉన్నప్పటికీ इस जमाने में सब कुछ अनुकूल रहने ఈ पर भी విజ్ఞాపనము చేసేవారు చాలా తక్కువ. इस प्रकार की विनती प्रार्थना करने वाले बहुत कम हैं। కానీ దేవుడు అంటున్నాడు लेकिन खुदा यूं कहता है ఆయనకు అట్టి వారు కావాలి. उस खुदा को ऐसे लोग అట్టి चाहिए, వారు ఆయనకు కావాలి. ऐसे लोग चाहिए खुदा को। ఎందుకంటే నీ పట్ల నా పట్ల మొరపెట్టే వారిగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన పిల్లలు ఆయన వంటి వారిగానే ఉండాలి. क्योंकि वो प्रभु जो है तुम्हारे और मेरे पक्ष में रहकर वो जो है विनती प्रार्थना करने वाले हैं, करते हैं, इसलिए हम उनकी संतान, हमें भी उसी प्रकार से रहना है। కాబట్టి इसलिए ఈ రోజు నుంచి आज के दिन से అట్టి వారిగా वैसे लोगों के समान నిలబడడానికి సిద్ధపడదాము. जो है बनने के लिए हम तैयार होंगे। ఏదైనా चाहे कुछ भी हो, ఎవరైనా कोई भी हो, ఎక్కడ ఉన్నా సరే कहीं पर भी हो, वो నీ కుటుంబముతో పాటు तुम्हारे परिवार के साथ నశించే వారి కొరకు ప్రార్థించే వారిగా నిలబడదాము. नाश होने वाले लोगों के लिए प्रार्थना करने वालों के समान हम खड़े होंगे। ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. क्योंकि खुदा देख रहा है, ఆయన దృష్టి అట్టి వారి మీద ఉంది. उनकी निगाहें ऐसों पर ही है ఒక్కరైనా మొరపెట్టే వారు ఉన్నారేమో అని. कि कोई है एक इंसान तो भी जो विनती कर रहा हो। దేవుడు మన జీవితాన్ని నిలబెట్టింది, खुदा ने हमारे जीवनों को बनाया है సంఘాన్ని నిలబెట్టింది और कलीसिया को खड़ा किया है మనుషుల పక్షాన మొరపెడతామని. मनुष्यों के पक्ष में रहकर खुदा से विनती करने के लिए। నీ కుటుంబం కొరకు కావచ్చు, चाहे तुम्हारे परिवार के लिए నీ होगा वो, పిల్లల కొరకు కావచ్చు, या तुम्हारे बच्चों के लिए నువ్వు होगा वो, ఏది మొరపెడుతున్నావో जिस बात के लिए तुम विनती कर ఆయన रहे శిక్ష हो, విధి రాకుండా మధ్యలో మధ్యవర్తి యొక్క విజ్ఞాపనమును చేస్తున్నావో उस खुदा की सजा उन पर ना इसके कर मध्यस्थ व्यक्ति के समान रहकर खुदा से वो विनती प्रार्थना कर रहे అట్టి हो, వారిగా నువ్వు నిలబడితే वैसे व्यक्ति के समान तुम अगर खड़े ఏ रहोगे విధంగా అయితే तो, దేవుడు మోషేతో మాట్లాడాడో जैसे खुदा ने मूसा से बात किया है, అదే విధంగా దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. उसी प्रकार से खुदा तुमसे कहता నీ है, పేరుని బట్టి దేవుడు నిన్ను తెలుసుకుంటాడు. खुदा तुम्हारे नाम से तुमको నీ जानेगा, పేరుని బట్టి దేవుడు నిన్ను తెలుసుకుంటాడు. तुम्हारे नाम से खुदा तुमको पहचानेगा। ఫలానా వ్యక్తి फलाना व्यक्ति, అని నీ పేరుని బట్టి దేవుడు నిన్ను क्या తెలుసుకుంటాడు. तुम्हारे नाम से खुदा तुमको जानेगा। కాబట్టి అటు వారిగా దేవుడు మందరి దీవించిన గాక, దేవుడు వాక్యం దీవించిన గాక. అందరూ उसी रीति లేచి से- నిలబడినట్టయితే దేవుని స్తుతించి ముగిద్దాము. उसी रीति से प्रभु आप सबको जो है आशीष दे, प्रभु इस वचन को आशीष दे। మరి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి తిరిగి దేవునికి మొర పెడదాము. సంఘముగా దేవుడు విజ్ఞాపనము చేసే వారిగా దేవుడు మన నిలబెట్టి ఉన్నాడు కాబట్టి మొర పెడదాము, అడుగుదాము దేవుణ్ణి. దేవా పరిశుద్ధుడా, మరి దేవా నీ వాక్యము సెలవిచ్చింది ప్రభువా, మోషే సమయలిని దేవా అట్టి వారిగా చూస్తూ ఉన్నావు ప్రభువా. మరి దేవా ఇక్కడున్న వారు ఎంతమంది దేవా అట్టి విజ్ఞాపనము చేస్తూ ఉన్నారో ప్రభువా, నీ శిక్ష విధి రాకుండా దేవా అట్టి విజ్ఞాపనము చేస్తున్నారో ప్రభువా. పిల్లల పట్ల కుటుంబము పట్ల చేస్తున్నారేమో ప్రభువా. మరి సంఘము నిలబడి దేవా ఈ యొక్క దేశము కొరకు దేవా, ఈ యొక్క పట్టణము కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థిస్తుండగా దేవా అట్టి విజ్ఞాపనము చేస్తుండగా దేవా, దేవా ప్రార్థన ఆలకించి ప్రభువా, దేవా తప్పిపోయిన వారిని యొక్క మారు క్షమించి ప్రభువా, నీ కృపను చూపించు ప్రభువా. నీ బిడ్డలను దేవా మరి అట్టి వారిగా దేవా నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా, ప్రత్యేకింపబడిన జనముగా నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా. ఈ రోజు ఇక్కడ నిలబెట్టి ఉన్నావంటే ప్రభువా కేవలము దేవా మరి కావాల్సిన అవసరాల కొరకు కాదు ప్రభువా, దేవా మరి మనుషుల్ని పట్టే జాలరిగా చేయడానికి నువ్వు పిలిచి ఉన్నావు. మరి దేవా ఆనాడు అపోస్తులను పిలిచింది అందుకే ప్రభువా, ఈనాడు ప్రభువా ఈ అపోస్తుల సంఘములో దేవా ప్రతి ఒక్కరిని నువ్వు పిలిచింది అందుకే ప్రభువా. మరి మోషే సమయాలకి దేవా ఎటువంటి విధముగా దేవా నువ్వు ఇచ్చినవా ఆస్తి ఉందో ప్రభువా, అటువంటి మనుషుల్ని దేవా, దేవా ఆత్మీయ సంతానము దేవా
అడుగుదాము. ఇది ఆయన ఇచ్చిన సమయము కాబట్టి ఒక మారు దేవుణ్ణి అడుగు దేవా. ఈ రోజు దేవా అందరి కొరకు ప్రార్థించడానికి నిలబడి ఉన్నాం ప్రభా. నీ కొరకు విజ్ఞాపనము చేయడానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. మరి దేవా మోషే నీ సన్నిధికి వచ్చి ఉన్నప్పుడు దేవా నువ్వు మాట్లాడిన దేవుడవు, ముఖాముఖిగా మాట్లాడిన దేవుడవు. మనుషుల కొరకు మొర పెట్టడానికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన దేవుడు, నీ మొర నేను ఆలకించానని చెప్పిన దేవుడవు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ప్రభా అటు విజ్ఞాపనము చేస్తున్నాము ప్రభా. నీ ఎదుట దేవా విజ్ఞాపనము చేస్తున్నాము ప్రభా. ఇంకా ఎవరైనా పాపములో ఉండుంటే ఈరోజు క్షమించు ప్రభా, ఈరోజు క్షమించు ప్రభా. ఆ మోషే సమయాలు వంటి దేవా అభిషేకము ప్రతి ఒక్కరికి దయచే, నీ యొక్క అభిషేకము దయచే ప్రభా. మరి దేవా అటువంటి సమయములో నిలబడినప్పుడు వారు నిలబడ్డప్పుడు ప్రభా వారి యొక్క ప్రార్థన విని దేవా నీ శిక్షా విధి రాకుండా నీ రక్షణ వచ్చే విధంగా దేవా ప్రతి ఒక్కరు నువ్వు వాడుకో ప్రభా. నోరు తెచ్చి అడుగు. ఆశ కలిగిన ఆత్మను దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నీకు ఆ ఆశ కలిగి ఉంటే దేవుణ్ణి అడుగు. దేవా అటువంటి వారిగా నన్ను దేవా దీవించు ప్రభా. నా పేరును బట్టి నువ్వు తెలుసుకునే విధంగా ప్రభా, ఎవరో అని కాదు ప్రభా, నా పేరుని బట్టి తెలుసుకునే విధంగా, నా పేరును బట్టి తెలుసుకునే విధంగా దేవా మమ్మల్ని ఎన్నుకో ప్రభా. ప్రత్యేకింపబడిన వారిగా మమ్మల్ని ఎన్నుకో ప్రభా. మా పేరుని బట్టి ఎవరు మాట్లాడినా కూడా గుర్తించే విధముగా దేవా, మమ్మల్ని గుర్తించే విధముగా దేవా మమ్మల్ని వాడుకో ప్రభా. ఈ సంఘాన్ని వాడుకో ప్రభా. మరి ఎక్కడ నిలబడ్డా ప్రభా ప్రేయర్ పవర్ అనే పేరుని బట్టి దేవా నువ్వు గుర్తించే విధంగా ఆ శక్తితో నింపు, ఆ బలముతో నింపు ప్రభా. అట్టి ప్రార్థన ఒక శక్తితో నిలబెట్టు. అది మామూలు శక్తి కాదు ప్రభా. నీ ప్రార్థన యొక్క శక్తితో నిలబెట్టు. నీ ప్రార్థన యొక్క దేవా మహాశక్తితో నిలబెట్టు ప్రభా. ఎక్కడ నిలబడి ప్రేయర్ పవర్ ప్రార్థించినా కూడా ఇదిగో ప్రేయర్ పవర్ ప్రార్థిస్తుందని గుర్తించే విధముగా దేవా, ఆ సంఘము ప్రార్థిస్తుందని గుర్తించే విధముగా, పేరుని బట్టి గుర్తించే విధముగా ఈ సంఘాన్ని నువ్వు వాడుకో ప్రభా. పరిశుద్ధుడా 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 మొరపెట్టు. దేవుణ్ణి అడుగు దేవా. ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి ప్రభా. దేవ పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభా. వాక్యము ద్వారా మమ్మల్ని నింపి ఉన్నావు, నీకు వందనాలు. నీ అభిషేకము ద్వారా నింపి ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. మరి వాటి కాలము దేవా మోషే సమయాలు నీ కొరకు నిలబడి ఉన్నారు ప్రభా. విజ్ఞాపనము చేయడానికి నిలబడి ఉన్నారు ప్రభా. నువ్వు చూసినప్పుడు ఎవరు లేరా అనుకోకుండా దేవా మోషే ఇంకా సమయాలు దేవా ఆ ఒక్క మధ్యవర్తిగా నిలబడి ప్రార్థించి ఉన్నారు ప్రభా. మరి యొక్క సమయములో దేవా నీ కొరకు నిలబడుతుండగా దేవా దేవా అటు నిర్ణయము తీసుకున్న వారికి దేవా నీ అభిషేకము దయచే. అటు ప్రార్థన చేసిన మోషేని దేవా మరి పేరు బట్టి నువ్వు తెలుసుకుంటానన్నావు ప్రభా. అటు విధంగా దేవా అటు నిర్ణయము తీసుకొని ఈ రోజు నుంచి అటు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ప్రభా అదే విధంగా నువ్వు తెలుసుకొని గాక. అటు అభిషేకము పొందుకొని దేవా ప్రతిదీ జయించే శక్తినిచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.